నేను చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మ దగ్గర ఎప్పుడైనా నైట్ ఎక్కువగా రైస్ మిగిలిపోయింది అంటే చాలు మార్నింగ్ లేవగానే దాంతో పులిహారగా కలిపేసి బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేసేది. ఇప్పుడు మన కాలంలో ట్రెండ్ అంతా మారింది కాబట్టి మనమైతే రైస్ మిగిలింది అంటే చాలు దాంతో ఎగ్ రైస్ కానీ లేదంటే ఫ్రైడ్ రైస్ మిగిలిన రైస్తో వడల్లాగా ప్రిపేర్ చేయడము ఇలాంటివన్నీ అయితే చేసేస్తూ ఉన్నాము. నాకైతే మాత్రము అమ్మనే ఫాలో అయ్యి ఈరోజు పులిహార చేయాలి అనిపించింది. దానికోసం అయితేనేమో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొన్ని అయితే క్యాష్యూ నట్స్, కొన్ని అయితే పీనట్స్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎండుమిర్చి లేదంటే గ్రీన్ చిల్లీ అయినా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే నేను తురిమినటువంటి మామిడికాయ పీసెస్ యాడ్ చేశాను. మీరు కావాలి అంటే నిమ్మరసం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసి అయితే ఇంకొక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా అయితే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనం తురిమినటువంటి మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే కొంచెము మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. లేదు అంటే అవి కొంచెం మనకు నోటికి తగులుతూ ఉన్నట్టుగా ఉండాలి అంటే కొంచెం సేపే ఫ్రై చేయండి, ఎక్కువసేపు అయితే అవసరం లేదు. మిగిలినటువంటి వైట్ రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. నార్మల్గా లెమన్ రైస్ అనుకోండి, అదైతే కొంచెం చల్లగానే ఉంటుంది. ఈ మ్యాంగో పులిహోర అయితే మాత్రం కొంచెం వేడివేడిగా కూడా తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్కి ఆ మ్యాంగో అంతా నీట్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకున్నప్పుడు అయితే మాత్రం అది కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. కొంచెం సేపటికైతే రైస్ కూడా తీసేసుకుంటుంది పులుపుని, కాబట్టి మనం తినేటప్పటికైతే చప్పగా అయిపోయినట్టు అవుతుంది. అందుకోసం అనేసి అయితే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయో లేదో అయితే టేస్ట్ చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. మ్యాంగో పులిహోర అయితే కూడా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.